హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా మర్ది వాళ్ళ గృహప్రవేశం వీడియో. మేము ఎలా చేసుకుంటామో అది చూపిస్తున్నాను. ముందు రోజు నైట్ 9 కలశాలు పెట్టి పూజ చేశారు. తెల్లవారుజామున 3:30కి పాలు పొంగించడానికి ముహూర్తం పెట్టారు. ఇంటి దగ్గర నుండి ఎలబారేక ముందుగానే ఆ ఇంట్లో పూజ చేసుకొని దీపం పెట్టుకొని టెంకాయ కొట్టారు. అక్కడి నుండి ఒక బిందె నీళ్లు తీసుకొని ఒక బుట్ట తీసుకొని ఆ బుట్టలో కందిపప్పు, బియ్యము, బెల్లము, ఎండుమిరపకాయలు, జీలకర్ర, బెల్లం దంచుకొని ఎత్తుకొని వచ్చాం. కొత్తింటికి రాగానే ఆవుకి ఫస్ట్ పూజ చేశారు. ఆవుకి పసుపు కుంకుమ పెట్టి అరటిపండు ఒకటి తినిపించి కడ్డీలు కర్పూరము హారతిచ్చారు. బిందెతో నీళ్లు తీసుకొని వచ్చాం కదా, ఆ నీళ్లతో కడపట్టంతా శుభ్రం చేసుకున్నారు. గడపకి పసుపు రాసుకొని కుంకుమ పసుపు పెట్టారు. గృహప్రవేశము, పెళ్ళిళ్ళు ఇలాంటివంతా ఒక్కరే చేయలేరు కాబట్టి ఫ్యామిలీ వాళ్ళు ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుంటుంది. మా ఫ్యామిలీలో మా బావ వాళ్ళు, మా మర్ది అందరూ ముందుగానే వెళ్ళి పనులన్నీ చూసుకున్నారు. లాస్ట్ మూమెంట్లో చాలా పనులుంటాయి కాబట్టి గడపట్టకి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత పూలు పెట్టుకొని అరటిపండ్లు ఆకు ఒక్క పెట్టారు. కర్పూరం హారతి ఇచ్చిన తర్వాత జీలకర్ర, బెల్లము కొట్టిండేది ఈ పక్క ఆ పక్క పెట్టారు. తరువాత ఒక పక్కన బియ్యము, ఇంకో పక్కన కందిపప్పు పోశారు. తర్వాత దీపము, పటము ఎత్తుకొని గృహప్రవేశం చేశారు. పూజ రూమ్లో దీపము, పటము పెట్టారు. కందిపప్పు, బియ్యము బుట్ట వంట రూమ్లో పెట్టేశారు. ఆవుని లోపలికి తీసుకొని వచ్చి అరటిపండు తినిపించి లోపలంతా ఒక రౌండ్ తిప్పించారు. బెల్లం కొంచెం తినిపించి బయటకు తీసుకువెళ్ళారు. స్టవ్కి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత పాల పాత్రకి పసుపు కుంకుమ పెడుతున్నాను. పాల పాత్రలోకి పాలు తీసుకుని మా ఆడబిడ్డ స్టవ్ వెలిగిస్తుంది. ఇక మా ఆడబిడ్డ, మా తోడుకోడలు, నేను స్టవ్ పైన పాల పాత్ర పెడుతున్నా. గంపలో ఏమేముంది చూపిస్తున్నాను. ఒక పక్కన పాలు కాగుతుంది, ఇంకో పక్కన హోమానికి రెడీ చేసుకుంటున్నారు. పాలు పొంగిన తర్వాత కడ్డీలు హారతిస్తున్నాం. హారతి ఇచ్చిన తర్వాత అరటిపండ్లు ఆకు ఒక్క పెట్టాము. పాలల్లోకి బెల్లం వేసి కర్పూరము హారతిస్తూ దండం పెట్టుకుంటున్నాం. ఇక ఇప్పుడు గణపతి పూజ చేస్తున్నారు. గణపతి పూజ అయిన తర్వాత హోమం చేశారు. పూజారులు మంత్రాలు చదువుతున్నారు. కొద్ది కొద్దిగా నెయ్యి అవన్నీ వేస్తున్నారు. మేము ఇక్కడ పూర్ణాహుతికి అంతా రెడీ చేస్తున్నాం. ఒక జాకెట్ తీసుకొని అందులోకి మరమరాలు, వెండి కొబ్బరి, పసుపు కుంకుమ, పూలు అవన్నీ వేసాం. అవన్నీ కట్టేసి హోమంలోకి వేసేశారు. ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతానికి కేసరి చేస్తున్నాం. దానికి ద్రాక్ష, గోడంబి, నెయ్యి, రవ్వ వేసి వేయించుకుంటున్నాం. ఇక్కడ మా వారు టెంకాయలు కొడుతున్నారు. ప్రసాదం అంతా చేసేసిన తర్వాత ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. పూజారులు కథ చదువుతుంటే మా ఫ్యామిలీ, మా చుట్టాలందరూ కథ వింటూ ఉన్నారు. తెల్లవారుజామునే పాలు పొంగిచ్చారు కాబట్టి వెంటనే పూజలన్నీ చేసేశారు. చుట్టాలందరూ నిదానంగా వస్తున్నారు. అలాగే లింగంకి పాలాభిషేకం చేశారు. పాలు, పెరుగు, నెయ్యి
ఫ్రూట్స్ అన్నీ వేసి పాలాభిషేకం చేశారు. ఇల్లంతా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మా మరిది వాళ్ళ గృహప్రవేశం ఇలా జరిగింది. ఇంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్.